హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుంటే మేము కూడా బాగున్నట్టే. మరి అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ మార్నింగ్ లేకగానే ఆకలేస్తుంది. రాత్రి కొంచెం ఏం లేదు ఫ్రెండ్స్, తినలేదు. రాత్రి కొంచెం కడుపులో అదిలాగా ఉంది. అలాగే మంచి పల్లెటూరి స్టైల్లో ములక్కాయ కోడిగుడ్డు పులుసు ఇవాళ ఆ కర్రీకి అయితే ప్రిపేర్ అవుతున్నాం. అది ఎలాగా ఏంటి అనేది పిన్ టు పిన్ మొత్తం మీకు చేసేస్తాను ఫ్రెండ్స్. మరి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసి చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, 10 minutes వర్క్. చక్కగా ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నాం, అవి ఒలిచేద్దాం. ఈలోపు చక్కగా ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాం. ఒక 1/2 kg ఉంటాయి ఉల్లిగడ్డలు. చక్కగా పచ్చిమిరపకాయలు కూడా కోసుకున్నాం. 4 కాయలు ఇలా అడ్డంగా చీలికల్లాగా బారుగా ముక్కగా తీసుకున్నాం. అలాగే చింతపండు కొంచెం నానబెట్టుకున్నాం. అలాగే మంచి లేతగా నవనవలాడే ములక్కాడలు 2 అయితే చక్కగా, చాలామంది ఇంత పారుగా వస్తారు ఫ్రెండ్స్. మేము చక్కగా ఓన్లీ 2 inch ఇలా స్టిక్లు నవలటానికి ఈజీగా ఉంటుంది. అది ఈ ఎగ్స్ చేసుకొని నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, చికెను కోడిగుడ్లు తెచ్చి ఆగలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ రోమల వలన ఆగాము. మళ్ళీ స్టార్ట్. ఇక అన్నింటిని దాటుకొని ఇప్పుడు మళ్ళీ బ్యాక్. చక్కగా ఇవాళ కోడిగుడ్డు ములక్కాయ చింతపండు పులుసు పోసి ఒక రేంజ్లో ప్రిపేర్ చేయాలి. ఫ్రెండ్స్, 1 week చక్కగా ఊరెళ్ళి వచ్చింది. ఫుల్ స్టైన్ అయిపోయింది. దాంతో ఇంట్లో వర్క్ అంతా ఎక్కడదక్కడ అలాగే వదిలిపెట్టేస్తుంది. కాబట్టి ఇక ఆ వర్క్ అన్నీ ఆమె చేసుకుంటుంది. అందుకే ఇవాళ కూడా వంట నేనే ప్రిపేర్ చేస్తున్నాను. వారం రోజులు ఊరెళ్ళి వస్తే ఇల్లుకి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ముందు చూస్తేనే కంపరం పుట్టేటట్టుగా ఉంటుంది వాళ్ళకి. మనం సర్దినే ఎంత సర్దినా వాళ్ళకి సర్దుకుంటేనే అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ గుడ్లో చేసుకొని మనం స్టార్ట్ చేసేద్దాం. ఇక చక్కగా ఓన్లీ 10 minutesలో కర్రీ రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గుడ్లకి చక్కగా ఘాట్లు, ఇది ఆల్రెడీ ఘాట్ దానంతరగా అది వచ్చింది. ఓకే, స్టార్ట్. ఇప్పుడు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం. ఇక మనం స్టార్ట్ చేద్దాం. పొయ్యి వెలిగించేసాం. 1 second కొంచెం హీట్ అవ్వాలా. హీట్ అయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇక మన గిన్నె అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు 5 tablespoons చక్కని వేరుశనగ నూనె. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ లైట్గా వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు. మమ్మీ బ్రో, మధ్యాహ్నం తమ్ముడు అన్నం తిండంట, మరి గుడ్లంది లేచాడు. సరేనా? ఇది చక్కగా ఎగ్స్ కర్రీ కాబట్టి మనకు నీసు వాసన రాకుండా ఉండాలంటే చక్కగా ఆయిల్, పసుపు, చింతపండు అన్నీ ఎక్కువ ఉండాలన్నమాట. బాయ్ నాన్న. ఇప్పుడు చక్కగా పెద్ద పెద్ద వంటలు ఏమైనా నించుంటాం, కానీ ఇలాంటి ఆడికి మాత్రం నూనె పడిద్ది అనుకుంటాం. అది చూసారా ఫ్రెండ్స్, చక్కగా పసుపు, ఆయిల్, లైట్గా ఘాట్లు పెట్టుకున్నాం. ఏది చక్కగా గుత్తి వంకాయలకి పెట్టుకున్నట్టు ఈ ఆయిల్లోనే చక్కగా నీట్గా ఇలా ఫ్రై అయిపోతాయి ఎగ్స్. ఇప్పుడు ఈ ఎగ్స్ని అయిపోయింది కాబట్టి ఇలా ఒక దాంట్లో తీసేసుకుందాం. మంచి చూసారా, బ్రౌన్ కలరు, చక్కగా వంకాయ కోసినట్టుగా. ఓకే,
సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి రెండు వేసేసుకుందాం. ఇది టమాటాలు వేసి కూడా వండుతారు ఫ్రెండ్స్, కాకపోతే మా పిల్లలు ఇష్టపడరు, అందుకని చక్కగా ఆనియన్స్ అయితే పోస్తున్నాం, ఎందుకంటే గ్రేవీ కోసం. ఫ్రెండ్స్ పసుపు అయితే అవసరం లేదు, ఫస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు రుచికి సరిపడా కల్లుప్పు చక్కగా ఇది కూడా వేసేసుకుందాం, ఎందుకంటే ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం గుడ్లు వేపుకుంటా కింద పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు పసుపు వేయ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా వేసేసి కొంచెం మూత పెట్టేసి ఒక 5 minutes చక్కగా సిమ్లో పెట్టి మగ్గబెట్టేద్దాం. ఈ ఉల్లిపాయలు మగ్గే గ్యాప్లో కొంచెం కొద్దిగా ఛాయ్ తాగలేదు, దాన్ని ఎచ్చబెట్టుకొని ఛాయ్ తాగేద్దాం. ఫ్రెండ్స్ చూసారా చక్కగా ఇప్పుడు కొంచెం మగ్గినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో అది ఇలాగా, ఇది మేము మందం తీసుకున్నాం ఫ్రెండ్స్, స్టీల్ది, అడుగు పడతాం అనేది ఉండదు. ఇప్పుడు ఈ పాయింట్లో మునక్కాళ్ళు కూడా వేసేసుకుందాం. ఈ మునక్కాళ్ళ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చక్కగా ఇవి కూడా మగ్గిపోతే మూత పెట్టేసి ఒక 5 minutes అలా వదిలేద్దాం. ఉదయం తాగలేదు ఫ్రెండ్స్ ఛాయ్, ఇప్పుడు చక్కగా టిఫిన్ చేసిన తర్వాత ఛాయ్ కూడా తాగేస్తున్నా. సూపర్. అలా వేసావమ్మా, బాగుంది. ఈ ఫోర్త్ చూస్తుంటే ఆ గోవాలో ఇలాగే టీ షర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని ఇలాగ నుంచొని అలా ఒక దాని వైపు చూస్తూ తాగారు కూల్ డ్రింక్. మళ్ళీ అలా చాలా రోజులు అయిపోయింది గోవా, ఇక అందరితో అంటే కుదరట్లేదు, సింగిల్గానే వెళ్ళి వచ్చేస్తా. అసలు యాక్చువల్గా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చింది ఏంటంటే జాబ్ పర్పస్ మీద నెలకు ఒక 2 సెలవులు వాడుకోగలుగుతున్నాం. అమావాస్య లేదా ఏదైనా సెలవు, లేదా ఇటు నుంచి ఫోన్లు వస్తాయి, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, అందువల్ల. లేదంటే బయట అప్పుడు మేము మా గఫూర్ వాళ్ళ అబ్బాయి బర్త్డే చేసాం యాదగిరిపల్లి, ఆ లొకేషన్ సూపర్గా ఉంది. అలాంటివి చాలా ఉన్నాయి చుట్టుపక్కల, చేయాలని ఉంది, సమయం సహకరిస్తలేదు, సెలవులు కూడా లేవు. చేస్తాం మీకోసమైనా ఫ్రెండ్స్, నెలకి 1-2 అయినా కంపల్సరీ చేస్తాం. అవి అవుట్డోర్ ఫుడ్ ఇది అంటారా, ఏదో ఒకటి పెడతానే ఉంటాం. ఉల్లిపాయలు మగ్గించుకోవాలి కంప్లీట్గా, ఎలా అంటే మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు కంప్లీట్గా మగ్గించుకోవాలి. లేదు అంటే కనుక మనకి మగ్గినట్టు అనిపిస్తుంది, కొంచెం పులుపు వేయంగానే ఉల్లిపాయ అనేది కసకసలాడిద్ది, పొక్కంపు కొట్టిద్ది, ఉల్లిపాయ కంపు కొట్టిద్ది అనమాట. కూర అంతా అంత తినడానికి అంత మంచిగా అనిపించదు. చాలామంది ఏంటంటే కొంచెం మగ్గగానే పులిపేసేస్తారు, ఆ పులుపుని బట్టి ఉల్లిపాయ కసకసలాడటం స్టార్ట్ అయ్యిద్ది. కాబట్టి కొంచెం మగ్గించుకుందాము, కొంచెం మంటని హైలో పెట్టుకొని ఫాస్ట్గా మగ్గించేసుకుందాము ఈ ఆనియన్స్ని. వావ్ ఫ్రెండ్స్ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి ఆనియన్స్, చూసారా ఇలాగా. ఇప్పుడు అయితే ఆనియన్స్ అయితే చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇక ములక్కాయలు అంటారా, పులుసు పోసిన తర్వాత అందులో చక్కగా ఇంకొంచెం ఉంటే ఉడుకుతాయి. ఇప్పుడు మనం ఒక 1 tablespoon ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. దీన్ని కూడా ఒక్కసారి, ఆనియన్స్ అన్నీ మంచి హీట్గా ఉన్నాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిటికలో ఫ్రై అయిపోద్ది కమ్మగా. అసలైన అరోమా ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్, కిచెన్ అంతా గుమగుమలాడిద్ది ఇప్పుడు, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాని సువాసనే మారిపోతుంది. ఓకే చూసారా ఫ్రెండ్స్, ఎన్ని ఉల్లిపాయలు వేసాం, మొత్తం పేస్ట్ అయితే చూడండి ఒక గరిట అయింది. అది ఉల్లిపాయలకు ఉన్న గుణం. అసలైంది కారం, మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 3 tablespoon కారం అయితే వేసుకుంటున్నాం, ఎందుకంటే చక్కగా గుడ్లు ములక్కాయల పులుసు కాబట్టి కారం కొంచెం గట్టిగా ఉండాలి.
పులుపు తగ్గ కారం. దీన్ని కూడా ఒక్కసారి అలాగా మీకు అల్లం వెల్లుల్లి పేస్టు కారం వేసిన తర్వాత లైట్గా అడుగు పట్టే ప్రభావం అయితే స్టార్ట్ అయింది. ఓకే, చూసారా? ఇప్పుడు దాకా ఏమవ్వాలా, ఇప్పుడు లైట్గా అడుగు పడుతుంది కాబట్టి మనం స్పీడ్గా ఈ కారం కూడా చక్కగా ములక్కాయలకి ఆనియన్స్కి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కమ్మటి వాసన అయితే వస్తుంది. రైట్, అడుగు పట్టకుండా ఉండడానికి ముందు కొంచెం వాటర్ వేసుకుందాము. కొంచెం చాలు అంటే అడుగు పట్టకుండా. ఈ చింతపండు రసం తీసుకుని వేసేసరికి ఇది అడుగు పట్టకుండా ఉండడానికి జస్ట్ కొంచెం వాటర్ వేసుకున్నాము. ఓకే, ఈ లోపల ఇది చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల చింతపండు పులుపు వేసేసుకున్నాము. పులుపు అయితే మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. మేమైతే ఒక్క నిమ్మకాయ సైజు అంతా, ఎందుకంటే కొంచెమే కాబట్టి కర్రీ ఆల్రెడీ చింతపండు కొంచెం పులుపు ఉంటుంది, అందుకని ఒక్క నిమ్మకాయ సైజు అంతా తీసుకొని చక్కగా ఎప్పుడో నానబెట్టేసాం కాబట్టి చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలాగా చింతపండు చక్కగా పిసుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఆ రసం చక్కగా వాటర్లో వచ్చేస్తుంది. చింతపండు పులుసు కూడా పోసేద్దాం. చక్కగా పులుసు అయితే పోసేసాం. కొంచెం ఎందుకంటే ఇంకా దగ్గరగా అయింది, మనం ఈ గుడ్లు ఈ యొక్క మసాలాలు వేసిన తర్వాత దగ్గరగా అయింది. ఫస్ట్గా ప్రిపేర్ చేసినటువంటి ఎగ్స్ చూసారుగా, ఇలా పెట్టి వాటిలోకి చక్కగా ఇప్పుడు ఇవి కూడా వేసేద్దాం. ఓకే, కరివేపాకు ఒకసారి జాగ్రత్తగా, ఎందుకంటే మరి ఇప్పుడు ఈ గుడ్లకి ఈ పులుసు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ములక్కాడలో ఆల్రెడీ 70% ఇందాక మగ్గిపోయినాయి, ఇప్పుడు అది కూడా ఈ పులుసులో మగ్గిపోతాయి ఫ్రెండ్స్. చక్కగా ఈ పాయింట్లో కొంచెం మనం ఉప్పు పులుపు చెక్ చేసుకుందాం. పులుపు కారం అన్నీ పర్ఫెక్ట్. కొంచెం సాల్ట్, ఎందుకంటే పులుపు వేసాం కదా, అందుకని ఒక్క చిటికెడు కల్లుప్పు అయితే వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చిటికెలో మీకు ఎగ్గు ములక్కాయ పులుసు రెడీ అయిపోద్ది కొంచెం. ఓకే, రైట్. ఇలా మనం ఒక్క 5 minutes ఇలా వదిలేస్తే చక్కగా దగ్గరికి అయిపోద్ది. ఈ ములక్కాయలు గుడ్లు అన్ని పులుసుని అబ్జర్వ్ చేసుకుంటే అది అయిపోయింది అనుకోండి, రాగానే రైస్ పెట్టుకోవటం, కొత్తిమీర వేసేయటం, సర్వ్ చేసుకోవటం, తినేయటం. చాలా సింపుల్. చక్కగా హెల్దీ టైం చిటికలు అయిపోద్ది. ఓకే, మూత పెట్టేసాం. 5 minutes వదిలేద్దాం. రాగానే కొత్తిమీర వేయటం కదా. వావ్ ఫ్రెండ్స్, చక్కగా ఇప్పుడే ఆల్రెడీ కిచెన్ అంతా గుమగుమలాడుతుంది. వావ్, ఎగ్గు ములక్కాయ పులుసు చూసారా? ఇది పెట్టిన ఘాట్లు చూసారా? అది చక్కగా అందులోకి పులుసు అంతా ఇమిడిద్ది అనమాట. ములక్కాయలు ఇవి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ పాయింట్లో ఒక్క ఎగ్స్ కాబట్టి మన కౌసు వాసన రాకుండా కొంచెం జీరా పౌడర్, ఇది చక్కగా నీ కౌసు వాసన రాదు, టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది. ఇందులో ఇక మనం ఎటువంటి పొడి మసాలాలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ చింతపండు పులుసుకి ఈ జీరా పౌడర్ ఎప్పుడైతే వేస్తామో మంచి వండర్ఫుల్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక మనది ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్టీగా చక్కగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే కమ్మగా 2 పూటలు పులుసు పోసుకొని అటు ఎగ్గు తిన్న ఫీలు, మనకు ఆరోగ్యకరమైన ఎగ్గు ములక్కాళ్ళు ఉంటాయి. చక్కగా పులుసు పెట్టుకొని కమ్మగా అన్నంలో జోరుగా కలుపుకొని
తింటుంటే ఆ టేస్టే వేరు. చూసారా గ్రేవీ ఎలా వచ్చింది ఫ్రెండ్స్? మరి అలాగే గుడ్డు ములక్కాడ చూసారా, అది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క 2 minutes ఇలా వదిలేస్తే మనం కొత్తిమీర వేసాం కాబట్టి అది కూడా అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఇప్పుడు మూత పెట్టేసి 2 minutes ఉండి సర్వ్ చేసుకొని తినేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి వైట్ రైస్ రెడీ. దాంట్లోకి మనం ప్రిపేర్ చేసినటువంటి గుడ్డు పులుసు, పక్కకు రా నాన్న. గుడ్డు ములక్కాయ అంట మంచి పులుసు, పల్లెటూరు స్టైల్లో పళ్ళు జిల్లు మనేలాగా ఫ్రెండ్స్. కళ్ళు చెదిరేలా కాదు, పళ్ళు జిల్లు మనాల. చిల్లి కాదు, చిబ్బు. మూత తీయగానే అసలు మంచి గ్రేవీతో మంచి వండర్ఫుల్గా ఒక పూటగా ఉండాలి మా ఒక్క పూటకే. మేమంతా ఎలా ఇచ్చులుకుందో వంకాయ ఇచ్చులు ఉంటారా. స్టైల్ మారింది. ఇప్పుడు వావ్, కొంచెం ఓకే, మంచి జోరుగా కలుపుకొని గుడ్డు పగలగొట్టి సగం మొక్క పెట్టి ముద్దకొక గుడ్డు లెక్క తింటే మా బాబు 4 గుడ్లు 6 నిమిషాలు ఎగరగొడతాడు. కమాన్. అటు చూడ్డాడు నన్ను కాదు, ఇది మొలకే పట్టుకున్నావు. కష్టపడిన డాడీకేమో తినేస్తారేమో ఫోటో తీయకముందే. డాడీ మొలకే అయితే గుడ్డు నాకు. పర్ఫెక్ట్. వేడి వేడిగా కావాలంటావుగా, తిను. ఎలా ఉంది? బాగుంది. డైరెక్షన్ నాది, వంట డాడీది. గుడ్డు కూడా తిను. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే గుడ్డు పూస రెడీ అయిపోయింది. బాబు మంచి ఆసక్తికరంగా తినేస్తున్నాడు. ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు కాబట్టి మనకి దొరికాడు వీడియోకి, లేదంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడు లేదంటే 8 జుట్టుల వీరుడు. 8 వెళ్ళిపోతాడు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టాడు ఓకే, మా పెద్ద బాబు ఒక్కరోజు కూడా సెలవు పెట్టాడు. అందుకే ఎక్కువ వీడియోలు తక్కువ కనిపిస్తాడు. పాపం వాడు కారం సరిపడా ఉంది నాన్న, నీకోసమే 2 స్పూన్లు వేసాం. 3 వేసాం. బుద్ధి పుట్టినప్పుడల్లా సెలవు పెడతాడు, కానీ వీడియోలో కనిపించడు. సిగ్గు ఎక్కువ చిన్న బాబుకి. ఓకే నాన్న, టిఫిన్ చేసా అన్నాగా. వండకు ముందేమో టిఫిన్ చేశాను నేను తిన్నా అన్నాడు. ఇప్పుడు గుడ్డు పులుసు ములక్కాయ వెళ్తుంటే నేను అన్నం తినేస్తున్నాలే. అదే ఫ్రెండ్స్, టేస్ట్ అలా ఉంటుంది. మీరు కూడా మా మమ్మీ మా డాడీ చేసినట్టుగా మీరు కూడా మీ మమ్మీ మీ డాడీతో చేయించుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నమస్కార్. MJ Kitchen Vlogs. Take care.